డొనాల్డ్ ట్రంప్. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చారు వెళ్ళారు, కానీ ట్రంప్ పేరు మాత్రం ఈ జాబితాలో చాలా ప్రత్యేకం. అలానే గొప్ప పనులు చేసి ఇలాంటి స్పెషాలిటీ సంపాదించుకోలేదు. గిల్లి కజ్జాలు, కయ్యాలు, ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో ఇంత పేరు సంపాదించుకున్నారు. ఆయన వైఖరి ప్రపంచానికి తెలియంది కాదు. నచ్చకపోతే చాలు, వెంటనే ఆంక్షల అస్త్రాన్ని బయటకు తీస్తారు. కానీ మిత్రదేశమైన భారత్ పైన అదే అస్త్రాన్ని ప్రయోగిస్తారని మాత్రం ఊహించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం ఇష్టం లేక టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టారు ట్రంప్. ఇప్పుడు ఇది మరీ పీక్స్కు చేరుకుంది. భారత్పై ఏకంగా 500% సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేను సంతోషంగా లేనని భారత ప్రధాని మోదీకి తెలుసు. ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యం. లేదంటే సుంకాలు పెంచక తప్పదు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవాచ. సుతిమెత్తని హెచ్చరికలా ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు ఆయన తెంపరితనానికి నిదర్శనం. మిత్రదేశమైన భారత్తోనే కయ్యాలు పెట్టుకునేందుకు వెనుకాడడం లేదాయన. ఇందుకు ట్రంప్ చెబుతున్న సాకు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం. యుద్ధం ఆపేందుకు, సంధి కుదిర్చేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు ట్రంప్. కానీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఆంక్షలతో తన ప్రతాపం అంతా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే గురిని భారత్ వైపునకు తిప్పారు. రష్యా నుంచి తక్షణమే చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే భారీ సుంకాల బాదుడు తప్పదు అని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు 500% మేర టారిఫ్ విధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రష్యాకు అతిపెద్ద ఆర్థిక మూలం చమురు. సరిగ్గా ఇక్కడే దెబ్బ కొడితే ఉక్రెయిన్తో యుద్ధం ఆపవచ్చన్నదే తన ప్లాన్ గా ట్రంప్ చాలా కాలంగా చెబుతున్నారు. ఇక్కడి వరకు ఇది ఆ రెండు దేశాల సమస్యే కావచ్చు. కానీ ఆ మాట ఈ మాట చెప్పి చివరకు భారత్కే గురిపెట్టడమే ఇబ్బంది కలిగిస్తున్న విషయం. నిజానికి భారత్పై టారిఫ్లు విధించడాన్ని ఇప్పటికే మొదలుపెట్టింది అమెరికా. కొన్ని నెలల క్రితమే భారత్పై 50% మేర సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇందులో 25% మేర సుంకాలు కేవలం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ టారిఫ్ వార్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారో ఏమో. ఏకంగా 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రిపబ్లికన్ సెనేటర్ ఒకరు ధృవీకరించారు. ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు ఇందుకు సాక్ష్యం. ఈ స్థాయిలో భారీ సుంకాలు విధించేందుకు ట్రంప్ ఆమోదించారని ప్రకటించారు ఆ సెనేటర్. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అంటే పరోక్షంగా ఆ దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే అనేది ట్రంప్ వాదన. ఇప్పుడు ఈ సుంకాల బాదుడు కూడా అందుకే. చమురు మాత్రమే కాదు, రష్యా నుంచి గ్యాస్, యురేనియం సహా ఇంకే దిగుమతులు చేసుకున్నా సరే తప్పకుండా భారత్ పై భారీగానే పన్నులు విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఓ రకంగా ఇదంతా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసమే చేస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రష్యాతో నేరుగా వాణిజ్యం చేస్తున్న లేదా రష్యాకు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై అమెరికా భారీ టారిఫ్లు విధించనుంది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకుండా అడ్డుపడిన దేశాలపైన ఇదే బాదుడు ఉంటుంది. ఇది ఇక్కడితో ఆగదు. వీసాలపై నిషేధం విధించడం, అమెరికాలో ఉన్న రష్యా పౌరుల ఆస్తులను సీజ్ చేయడం లాంటి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. అటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా పైన ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. అసలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రష్యాపై కోపాన్ని భారత్పై తీర్చుకుంటున్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే టారిఫ్లు విధించాలని అనుకుంటున్నారా? అమెరికా టారిఫ్ల వార్తలు వచ్చినప్పటి నుంచి ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఇప్పటికే రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు తగ్గాయి. అయినా సరే ట్రంప్ అనుకున్న విధంగా భారీగా సుంకాలు విధిస్తే భారత్కు భారీగానే నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ పంచాయతీ అంతా 2022లోనే మొదలైంది. కాకపోతే ఇప్పుడది రచ్చకెక్కింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పుడే చమురు గురించి గుబులు మొదలైంది. కానీ మిత్రదేశమైన రష్యా క్రూడ్ ఆయిల్ ను రాయితీతో భారత్ కు అందించడం మొదలుపెట్టింది. లెక్కల పరంగా చూస్తే 2022 నుంచి భారత్ రష్యా నుంచి $168 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత ఈ స్థాయిలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న దేశం భారత్ మాత్రమే. కాకపోతే ఓ ఏడాదిగా ఈ దిగుమతులు కాస్త తగ్గుముఖం పట్టాయి.
అమెరికా ఆంక్షల కారణంగా భారత్ ప్రత్యామ్నాయాలు చూసుకుంటోంది. గతేడాది నవంబర్లో రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్స్ మేర చమురు దిగుమతి చేసుకుంది భారత్. అదే డిసెంబర్లో ఇది 1 నుంచి 1.24 మిలియన్ బ్యారెల్స్ కు పడిపోయింది. కొన్ని అధ్యయనాల అంచనాల ప్రకారం ఈ ఏడాదిలో ఈ నెలలో ఈ దిగుమతులు 1 మిలియన్ బ్యారెల్స్ కన్నా తక్కువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా సహా మిత్ర దేశాలు రష్యాపై రకరకాల ఆంక్షలు విధించాయి. అటు యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కూడా ఉండటం వల్ల భారత్కు రష్యా చమురు దిగుమతులు కాస్త తగ్గుముఖం పట్టాయి. లెక్కల పరంగా చూస్తే రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గాయని అర్థమవుతోంది. కానీ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ సమయంలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే రష్యా నుంచి భారత్కు చమురు ఎగుమతి అవుతుందని తేల్చి చెప్పారు. అప్పటికే భారత్పై అమెరికా 50% మేర టారిఫ్లు విధించింది. అయినా సరే ఈ సుంకాల బెదిరింపులకు లొంగేది లేదు అన్నట్లుగా ఉన్నాయి పుతిన్ వ్యాఖ్యలు. ఇప్పుడు ఉన్నట్టుండి ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించేందుకు సిద్ధం కావడానికి కారణం టారిఫ్లు విధిస్తున్నా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం. గతంతో పోల్చితే తగ్గినప్పటికీ అసలు పూర్తిగా నిలిపివేయాలన్నది అమెరికా డిమాండ్. అమెరికా అనుకున్న విధంగా భారత్ పై 500% సుంకాలు అమల్లోకి వస్తే భారీగానే నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ టారిఫ్లు విధిస్తే భారత్ నుంచి అమెరికాకు అవుతున్న ఎగుమతుల్లో 80 నుంచి 90% మేర కోత పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా భారత్ కు 60 నుంచి 70 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాదు జీడీపీ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ టారిఫ్ల ఎఫెక్ట్ తో జీడీపీలో 0.3 నుంచి 0.5% మేర పాయింట్స్ తగ్గుతుండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సెక్టార్స్ వారీగా చూస్తే ముఖ్యంగా టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఆక్వా రంగాలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 500% ఇంపాక్ట్ అనేది భారీగా ఉండబోతుంది. రష్యా నుంచి ఆల్రెడీ కొనుగోలు చేస్తున్న ఆయిల్ అనేది కొంతవరకు మనం తగ్గించినా కూడా ప్రస్తుతానికి పర్ డే 1 మిలియన్ బ్యారెల్స్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీన్ని మరింత తగ్గించాలి అంటే భారత్ అటు మిడిల్ ఈస్ట్ కావచ్చు, అదర్ ఏరియాస్ వెస్ట్ ఏషియా నుంచి కావచ్చు ఇంపోర్ట్స్ మరింత పెంచుకునే దిశలో ఆల్రెడీ ఆలోచిస్తుంది. దీన్ని మనం స్ట్రాటజిక్గా డిప్లొమాటిక్గా ఫేస్ చేసి ఈ టూల్స్ని ఏదైతే మనం యుఎస్ని డైరెక్ట్గా కౌంటర్ చేయడం కాకుండా డిప్లొమాటిక్గా ఫేస్ చేస్తూనే మనం రష్యా నుంచి ఈ ఇంపోర్ట్స్ శాంక్షన్స్ తగ్గించుకోవడానికి మెల్లిమెల్లిగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, రెన్యూవబుల్ రిసోర్సెస్ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం అమలవుతున్న 50% టారిఫ్ల కారణంగా గతేడాది మే నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భారత్ ఎగుమతులు 28.5% మేర తగ్గిపోయాయి. అయితే మానవ వనరుల అవసరం ఎక్కువ ఉన్న రంగాల్లో ఇది ఏకంగా 75% మేర ప్రభావం చూపించిందని అంచనా. ఇక జీడీపీ పరంగా చూస్తే ఈ టారిఫ్ల కారణంగా 0.5% నుంచి 1% మేర ప్రభావం పడింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో టర్నోవర్ 50% మేర తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలా టారిఫ్లకు సంబంధించిన వార్తలు వచ్చాయో లేదో అప్పుడు భారత్లో స్టాక్ మార్కెట్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 3 సెషన్స్ వరకు 0.7% మేర పడిపోయింది. ఇక సెన్సెక్స్ అయితే 0.9% మేర పడిపోయింది. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం టారిఫ్ల వార్తలు వచ్చే సమయానికి భారీగా నష్టపోయాయి. ఇప్పటికే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో ఉండిపోయింది. దీనివల్లే కొంతవరకు స్టాక్ మార్కెట్ పై ప్రభావం పడింది. ఇప్పుడు టారిఫ్ల బిల్ కారణంగా మరింత ఆందోళనలు నెలకొన్నాయి. మెటల్, ఆయిల్, గ్యాస్, టెక్స్టైల్స్ కు చెందిన స్టాక్స్ లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అంటే టారిఫ్లు అమల్లోకి వస్తే మార్కెట్ల పతనం తప్పదు అని చెప్పడానికి ఇదో హెచ్చరిక. నిజానికి ప్రస్తుతానికి ఈ టారిఫ్లకు సంబంధించిన బిల్ మాత్రమే తయారైంది. దీనిపై ఓటింగ్ జరగాలి. ఇది చట్టరూపంలో అమల్లోకి రావాలి. ఇదంతా జరిగితేనే కాని భారత్ పై ఇంకా ఎలాంటి ప్రభావం పడుతుందన్నది స్పష్టంగా అర్థం కాదు. అయితే ఇది కేవలం ఓ బెదిరింపు చర్యనా, లేదంటే నిజంగానే ట్రంప్ అన్నంత పని చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే భారత్ మాత్రం చమురు దిగుమతుల విషయంలో ఈ మధ్యకాలంలో ప్రత్యామ్నాయాలు చూసుకుంటోంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికా నుంచి దిగుమతులు పెంచుకుంటోంది. అయితే రష్యా వాటా మాత్రం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. నిజం చెప్పాలంటే రష్యా నుంచి వస్తున్న భారీ చమురు కారణంగానే దేశీయంగా చమురు ధరలు కొంతవరకు స్థిరంగా ఉంటున్నాయి. అక్కడి నుంచి ఇంపోర్ట్స్ తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.